వీరు నువ్వు మధుని ఇంట్లో వదిలిపెట్టురా, నేను బయలుదేరుతున్నాం. రా పరిమళ. ఏంటి, ఏమైంది? లేదు, ఏం లేదు. ఆ రౌడీ గారి గురించి ఆలోచిస్తున్నావా? వదలే. అవును, నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావు? మాతో కలిసి ఉండొచ్చు కదా. అక్కడ లక్ష్మి అక్క, ఆనందన్న అందరం కలిసి ఉన్నాం కదా. ఏమంటావు? నేను ఆలోచించి చెప్తాను. ఏంటి మాట్లాడకుండా పోతుంది? జ్యోతి సార్, జ్యోతి సార్ లేవండి. సూర్య సార్ దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. హలో. మొబైల్ ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు? బాగా నిద్ర పట్టింది. పనేంటి? ప్రభభక్త మెహబూబ్ ఇంతకుముందే నాకు ఫోన్ చేశాడు. ఆ జయమోహన్ వల్ల మొగుడు పిల్లల మధ్య తరచూ గొడవలు వస్తున్నట్టున్నాయి. ఆ అమ్మాయిని వాడు కొట్టాడట. దాంతో తను ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఇకపోతే ప్రభా, నువ్వు సినిమా పూర్తిగా చూసావు కదా, ఎలా ఉందో చెప్పు. సూపర్ సార్. అలాగా అయితే ఇంకా 2-3 థియేటర్స్కి వెళ్దామా? ఎలా ఉందో పబ్లిక్ టాక్ చూద్దాం. నీకేమీ ప్రాబ్లం? యా, ఇట్స్ ఓకే. కొంచెం వారగా ఆపి నువ్వు వెళ్ళి ఒక మ్యాగీ బ్యాగ్ తీసుకుని నాకు వెళ్ళు. చెప్పింది వినపడలేదా? నీ వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. నీ వేళ్ళకి ఎప్పుడు ఉంగరాలు పెట్టుకోవా? కనీసం 4 ఉంగరాలన్నా పెట్టుకోవాలి నువ్వు, అప్పుడే అందంగా ఉంటుంది. నీకు విషయం తెలుసా? మన నెక్స్ట్ పిక్చర్ కాన్సెప్ట్స్ రెడీగా ఉన్నాయి. లొకేషన్ ఎక్కడ తెలుసా? అమెరికా. చూసుకొని వెళ్ళరా. నువ్వేంటి అలా సిగ్గుపడుతున్నావు? ఇలా అయితే రొమాంటిక్ సీన్స్ లో ఎలా చేస్తావు? అటువంటి సీన్స్ లో ట్రైనింగ్ కావాలంటే నేను ఇస్తా. అయ్యా, మేడం మీరు వెళ్ళి ఆ బండిలో కూర్చోండి. మీరెవరు? మేము లోకల్ రౌడీలండి. ఇవాళ మీ సినిమా రిలీజ్ అయింది అనుకుంటా. అవును, సూపర్ హిట్ అయ్యింది కదా. మేడం ప్లీజ్, జ్యోతి గారు రమ్మని చెప్పారు. ఆ బండిలో వెళ్ళి కూర్చోండి. అరే తను. మేడం ప్లీజ్. సార్ మీరు రిలాక్స్ గా కూర్చోండి. ఇలా చూశాంతి, నువ్వు వెనక సీటుకి వచ్చి కూర్చో. నన్ను ఆ జంక్షన్ లో వదిలేండి, నేను వెళ్తాను. నాకు ఏం చెప్పి పంపించారంటే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు. ఆ తర్వాత నీ ఇష్టమైన చోటుకు వెళ్ళొచ్చు. ఆ డైరెక్టర్ ఉన్న కార్లో ఉండడం కంటే నీకు ఇక్కడే సేఫ్గా ఉంటుంది. నేను ఇక్కడే దిగుతాను. ఇది షూటింగ్ యూనిట్ కారు కాదు, నేనేమి ప్రొడక్షన్ డ్రైవర్ని కాదు. దొరికారా వీడు? పట్టుకోండి. ఎవడ్రా నువ్వు? పోండ్రా.